హాయ్ అండి. విఘ్నాలు తొలగించే వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాలైన కుడుములు, బెల్లం ఉండ్రాళ్ళు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చాలామందికి ఈ నైవేద్యాలు చేసినప్పుడు పిండి పిండిగా వస్తుంటాయి లోపల. అలా చేసేవాళ్ళు ఒక్కసారి ఈ వీడియో చూస్తూ నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చెయ్యండి. ఈ నైవేద్యాలు చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి. ఎక్కడా పిండి పిండిగా కూడా ఉండవు. వెల్కమ్ టు అరుణ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మొదటిగా కుడుములు ఎలా చేయాలో చూపిస్తున్నా. దీనికోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని గ్లాసున్నర నీటిని వేసుకోండి. ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే ఖచ్చితంగా గంట పాటు నానబెట్టిన శనగపప్పుని ఒక గుప్పెడు దాకా వేసుకోండి. ఇందులోనే 1.5 స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకోండి. చాలామంది ఆయిల్ కూడా వేస్తుంటారు. ఆయిల్ అయితే వేయనవసరం లేదు. ఇవి కేవలం ఆవిరి మీద ఉడికించేవి మాత్రమే కనుక ఆయిల్ యాడ్ చేయనవసరం లేదు. ఇవన్నీ వేశాక మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఎసరు రానివ్వండి. ఎసరు ఇలా పొంగాక దీనిలో 1 కప్పు బియ్యపు రవ్వని యాడ్ చేసుకోండి. కప్పు అనగా కొలతల్లో 250 గ్రాములు. గ్లాసున్నర నీటికి 250 గ్రాముల రవ్వ పడుతుంది. ఇలా రవ్వని మొత్తం వేశాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. ఒక 5 నిమిషాలకి నీరు మొత్తం ఇంకిపోయి మనకి రవ్వ ఇలా ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇలా వచ్చాక దీన్ని ఓ ప్లేట్లోకి తీసి చల్లారనివ్వండి. ఇప్పుడు ఉండ్రాళ్ళ కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గ్లాసు నీటిని వేసుకోండి. ఇందులోనే నానబెట్టి ఉంచుకున్న శనగపప్పుని కూడా వేసుకోండి. ఇందులోనే మనం సన్నగా తరిమి ఉంచుకున్న బెల్లాన్ని కూడా 1 కప్పు దాకా యాడ్ చేసుకోండి. కొలతల్లో అయితే 1/2 కేజీ బియ్యపిండికి 150 గ్రాముల బెల్లం పడుతుంది. ఇలా బెల్లాన్ని వేసుకొని ఒకసారి మొత్తం తిప్పుకోండి. మనకి ఒక 5-6 నిమిషాలకి బెల్లం మొత్తం కరిగిపోయి పాకం అనేది రెడీ అవుతుంది. ఇలా బుడగలు వస్తూ పాకం రెడీ అయినప్పుడు దీనిలో 1 కప్పు బియ్యపిండిని వేసుకోండి. ఇలా బియ్యపిండి మొత్తం వేశాక ఉండలు చుట్టకుండా కలుపుతూ మాత్రమే ఉడికించుకోండి. ఒక 5-6 నిమిషాలు ఉడికిస్తే మనకి ఈ మిశ్రమం రెడీ అవుతుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వండి. ఇలా రెండూ చల్లారాక వీటిని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోండి. ఇలా ఉండలు చుట్టేటప్పుడు బియ్యపిండి ఉండ్రాళ్ళు మాత్రం ఎక్కడా పగుళ్ళు లేకుండా సాఫ్ట్గా చుట్టుకోండి. ఇలా పిండి మొత్తాన్ని ఉండ్రాళ్ళు చుట్టేశాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని కూడా చిన్న చిన్న కుడుములుగా చుట్టుకోండి. ఇలా రవ్వ కుడుములు చుట్టేటప్పుడు వీటిని కూడా ఎక్కడా పగుళ్ళు లేకుండా సాఫ్ట్గా గట్టిగా చుట్టుకోవాలి. ఇలా రవ్వ ఉండ్రాళ్ళని కూడా మొత్తం చుట్టేశాక వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని స్టీమ్ చేయడం కోసం ఒక బౌల్లో వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకోండి. దాని మీదే ఇలాంటి చిల్లుల బుట్ట ఉంటే దానిలో మనం చుట్టి పెట్టుకున్న కుడుములు ఉండ్రాళ్ళని ఒక క్రమ పద్ధతిలో ఒక్కొక్కటిగా వేసి దాని మీద మూత పెట్టి స్టీమ్ చేసుకోండి. ఇలా ఆవిరి మీద ఒక 5-6 నిమిషాల పాటు మూత పెట్టి స్టీమ్ చేసుకున్నాక ఈ ఉండ్రాళ్ళు చాలా సాఫ్ట్గా స్మూతీగా అవుతాయి. ఇలా అయిన వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇలా పెట్టేటప్పుడు ఒక్కసారి చూడండి, చేత్తో మనం నొక్కితే ఉండ్రాళ్ళు కుడుములు చాలా సాఫ్ట్గా అవుతాయి. ఇలా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకొని వినాయకుడికి నివేదించండి.
అంతే, ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉండే కుడుములు బెల్లం బొండ్రాలు రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంట్లో చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.